ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొవిజన్ అండ్ రిజర్వ్. ప్రొవిజన్కి రిజర్వ్కి మధ్య తేడాలు. ప్రొవిజన్ ఇట్ ఈజ్ అన్సర్టైనిటీ లాస్ ఆర్ లయబిలిటీ, అంటే ఇది అనుకోని నష్టం లేదా రుణ బాధ్యత అయి ఉంటుంది. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. దీన్ని ఏం చేస్తారంటే పూర్వ అనుభవాన్ని లెక్కలో గతంలో అనుభవాన్ని తీసుకుని దీన్ని అంచనా వేస్తారు. ఎగ్జాంపుల్ ఫర్ ప్రొవిజన్స్ ఆర్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఎట్సెట్రా. ఇప్పుడు డిప్రిసియేషను అలాగే డౌట్ఫుల్ డేట్స్ ఉన్నాయనుకోండి, అన్సర్టైనిటీ లాస్ అనమాట. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అనేది లైబిలిటీ అనమాట, అన్సర్టైన్ లైబిలిటీ. రిజర్వ్ మీన్స్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ సెట్ అసైడ్ ఫర్ పర్పస్ ఆఫ్ మీటింగ్ సమ్ లైబిలిటీ ఆన్ కంటింజెన్సీ. ఇది కూడా అనుకోని నష్టాలు అంటే అగంతక రుణ బాధ్యతలు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి రిజర్వ్ అనమాట. రిజర్వ్ మీన్స్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్, అంటే లాభాలు పంచకుండా చేసినటువంటి లాభాలు మొత్తం అనమాట. అంటే డివిడెండ్ వచ్చినటువంటి లాభంలోంచి కొంత మొత్తాన్ని రిజర్వ్ కింద మళ్ళిస్తారు, దాన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటాం. సెట్ అసైడ్ ఫర్ పర్పస్ ఆఫ్ మీటింగ్ సమ్ లైబిలిటీ ఆన్ కంటింజెన్సీ, అంటే అనుకోని నష్టాలు ఏవైతే అగంతక రుణ బాధ్యతలు అంటాం, అనుకోని నష్టాలు ఏవైనా భవిష్యత్తులో ఏర్పడేటువంటి, ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, కరోనా వల్ల మనకి వ్యాపార సంస్థలు లాస్ వచ్చాయి, అలాంటి నష్టాలు భర్తీ చేసుకోవడానికి దీన్ని భవిష్యత్తు నష్టాలను భవిష్యత్తు నష్టాలని దృష్టిలో ఉంచుకొని దీన్ని ఏర్పాటు చేస్తారు. ప్రొవిజన్ ఈజ్ ఛార్జ్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దీన్ని ఏం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేస్తారండి, ఛార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రొవిజన్స్ ఆర్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్. ప్రొవిజన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎట్సెట్రా మొదలగునవన్నీ కూడా మనం ఈ ప్రొవిజన్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రిజర్వ్ ఈజ్ ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. కంపెనీ అకౌంట్స్లో మనకి ఏంటంటే మీరు ఇప్పటివరకు కంపెనీ అకౌంట్స్ మళ్ళీ మీకు థర్డ్ సెమిస్టర్లో తగులుతుంది. కంపెనీ అకౌంట్స్ వచ్చేటప్పటికి ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మధ్యలో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేయడం జరుగుతుందన్నమాట. అందులో ఈ రిజర్వ్ అనేది మనం డెబిట్ చేయడం, దానికి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ క్రియేటెడ్ వెదర్ ప్రాఫిట్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. ప్రొవిజన్ మనం లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా దీన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, లాభ నష్టాలతో సంబంధం లేకుండా. ప్రొవిజన్ అంటే ట్యాక్స్ చెల్లించాలి, అదేవిధంగా డౌట్ఫుల్ డేట్స్ ఉంటాయి, డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలి. రిజర్వ్స్ ఆర్ క్రియేటెడ్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ సఫిషియెంట్ ప్రాఫిట్స్. లాభాలు ఉంటేనే మనం రిజర్వ్ ఏర్పాటు చేస్తాం, లేకపోతే రిజర్వ్ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం లేదనమాట. క్రియేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఈజ్ యూజువల్లీ ఏ మ్యాటర్ ఆఫ్ నెసరీ. ప్రొవిజన్ అనేది మనకి చాలా అవసరమైందనమాట, ఇది ఏర్పాటు చేయడం అవసరమైనది. రిజర్వ్స్ ఆర్ మెయింటైన్ టు గివ్ మోర్ స్ట్రెంగ్త్ టు ది బిజినెస్. రిజర్వ్స్ అంటే ఏం చేస్తారంటే లాభాలు వచ్చినప్పుడు లాభాల్లో కొంత భాగాన్ని వ్యాపార అభివృద్ధి కోసం డివిడెండ్ కింద పంచకుండా వ్యాపారంలో ఉంచేస్తారనమాట అండి. అంటే వ్యాపారం ఆర్థికంగా బలం చేకూర్చుకోవడానికి రిజర్వ్ మనం సంస్థలో ఉంచేస్తాం. అంటే ఎక్స్ అనే వ్యక్తి ₹1,00,000 వ్యాపారం ప్రారంభించాడండి. ప్రారంభించినప్పుడు ₹1,00,000 లాభం వచ్చింది. 50,000 అతను తీసుకుని 50,000 సంస్థలో ఉంచాడు అనుకోండి, క్యాపిటల్ ఎంత అయింది? 1,50,000 అయింది కదా. అంటే వ్యాపారం పరిధి విస్తరిస్తుంది అనమాట. అంచేత వ్యాపారం అభివృద్ధి చేయడానికి మనం దీన్ని ఏర్పాటు చేస్తాం. ప్రొవిజన్ ఈజ్ నాట్ ఏ డివిజిబుల్ ప్రాఫిట్. ఇది డివిజిబుల్ ప్రాఫిట్. ప్రొవిజన్ అనేది మనకి లాభాలు పంచదగిన లాభం కాదు ఇది. రిజర్వ్ ఈజ్ అన్ అక్యూములేటివ్ అండ్ డివిజిబుల్ ప్రాఫిట్. దీన్ని ఏంటంటే మనం ఈ సంవత్సరం రిజర్వ్ ఏర్పాటు చేస్తాం, మళ్ళీ సంవత్సరం ఏర్పాటు చేస్తాం, ఇదంతా ఒక సంచితం చేసేస్తారు. అక్యూములేట్ అంటే దాన్ని అంతా కలిపేస్తారు, అండ్ మనం పంచదగిన లాభం అనమాట. డివిజిబుల్ ప్రాఫిట్ అంటే పంచదగిన లాభము మరియు అక్యూములేటెడ్ లాభం అనమాట అండి. ప్రొవిజన్స్ ఆర్ జనరల్లీ షోన్ యాజ్ డిడక్షన్స్ ఫ్రమ్ ది కన్సర్న్డ్ అసెట్ ఆన్ ది అసెట్ సైడ్. ఈ ప్రొవిజన్స్ అంటే డిప్రిసియేషను, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషను, ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ ఇవన్నీ అంటే మనం ఏం చేస్తామంటే ఆస్తుల వైపు నుంచి తగ్గించేస్తాం అనమాట. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే మళ్ళీ అసెట్స్ లయబిలిటీ సైడ్స్ పెడతామండి. ఇది ఏం చేస్తామంటే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనేది అసెట్స్ని తగ్గిస్తారు, దాని గురించి మనం అనుకుంటాం. రిజర్వ్స్ ఆర్ షోన్ ఆ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. ఇది ఎక్కడ చూపెడతాం? బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపు చూపెడతాం. లయబిలిటీ సైడ్ రిజర్వ్ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.